హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రపంచవ్యాప్తంగా హిందువులు గర్వించదగినట్టు యూఏఈలో పీఎం నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా స్వామినారాయణ్ బాబ్స్ హిందూ మందిర్ ప్రారంభించారు. ఈ మందిర ప్రారంభోత్సవానికి స్వయంగా యూఏఈ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నయాన్ గారే స్వయంగా మోడీ గారిని ఆహ్వానించారు. అలాగే నరేంద్ర మోడీ గారు కూడా గుడి నిర్మాణానికి సపోర్ట్ చేసినందుకు యూఏఈ ప్రెసిడెంట్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేసుకున్నారట. విశ్వశాంతి కోసం అబుదాబిలో వేదపారాయణం యజ్ఞం 3 రోజుల ముందే ప్రారంభించారు. పంచభూతాల పూజలు, అలాగే నవగ్రహ పూజలు, అష్టదిక్పాలక పూజలు, నదీ జలాల పూజలని నిర్వహించారు. ఇందుకుగాను 7 మందిని ప్రముఖ పూజారులను, ఆధ్యాత్మికవేత్తలను, సంఘం సభ్యులను పిలిపించారు. వారికి సహాయార్థము 200 మంది వరకు సభ్యులు పాల్గొన్నారు. లోక కళ్యాణార్థం బ్రహ్మ విహారీదాస స్వామి, పవిత్రమైన మహంత స్వామి మహారాజ్ మార్గదర్శకత్వంలో ఈ ప్రారంభోత్సవం చాలా అరుదుగా ఆధ్యాత్మికంగా జరిగింది. మామూలుగా ఏ విధంగా అయితే ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ సెక్యూరిటీ ఉంటుందో అదేవిధంగా ఈ గుడి ఎంట్రన్స్కి కూడా అన్ని రూల్స్ ఏర్పాటు చేశారు. బాబ్స్ హిందూ మందిర్ 1997వ సంవత్సరంలో ప్రముఖ స్వామి మహారాజ్ షార్జాలో నిర్మించాలని అనుకున్నారు. వివిధ మతాలను, సంస్కృతులను మరియు విభిన్న దేశ ప్రజలను కలుపుకుంటూ ఒకచోట ఆధ్యాత్మికంగా చేర్చాలని నిర్ణయించుకున్నారు. అది అందరితోనూ మరియు యూఏఈ అధికార బృందంతో చర్చించి అనుమతులను, అనుకూల ప్రదేశాలను అన్వేషిస్తూ చివరికి సరైన స్థలాన్ని కేటాయించడం జరిగింది. అలాగా మహంత స్వామి మహారాజ్ అలాగే గురు మహారాజ్ల దివ్య కళ 27 సంవత్సరాల తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధానిలో బాబ్స్ హిందూ మందిర్ని ప్రారంభించారు. ఫిబ్రవరి 14, 2024 అబుదాబిలో ఆచారబద్ధంగా పవిత్రమైన వేదమంత్రాల మధ్య దైవ సన్నిధిలో విగ్రహాలను స్థాపించి పవిత్రమైన ప్రాణప్రతిష్ఠ చేశారు. యూఏఈ రాజధాని అబుదాబిలో నిర్మించిన అతిపెద్ద హిందూ ఆలయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. అనంతరం ఆలయం మొత్తము తిరిగారు. ఆలయంలో పూజారులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు మోదీ గారు. బాబ్స్ అంటే బొచ్చ సన్వాసి అక్షర పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన బాబ్స్ గురు మహారాజులందరినీ మోడీ గారు పరామర్శించారు. దుబాయ్ అబుదాబి రోడ్లోని షేక్ జాయద్ హైవే పక్కన ఈ బాబ్స్ ఆలయాన్ని 27 ఎకరాల్లో నిర్మించారు. యూఏఈలో హిందూ టెంపుల్ గుర్తుగా 7 గుడి గోపురాలను నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణం మొత్తానికి 700 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. ఈ టెంపుల్లో 402 పాలరాతి స్తంభాలుండగా ప్రతి స్తంభంపై దేవతా శిల్పాలు, నెమళ్ళు, ఏనుగులు, ఒంటెలు, సూర్యచంద్రులు, సంగీత వాయిద్యాల చిత్రాలు ఉన్నాయి. ఈ గుడి నిర్మాణానికి రాజస్థాన్, గుజరాత్ నుండి వచ్చిన పనివాళ్ళు 2000 మంది ప్రతిరోజు పనిచేశారట. అయోధ్యలాగానే ఉక్కు, కాంక్రీట్, సిమెంటుని ఈ ఆలయం నిర్మాణంలో ఉపయోగించలేదట. ఆలయానికి ఇరువైపులా భారత్ నుండి భారీ కంటైనర్లలో తీసుకొచ్చిన పవిత్ర గంగా, యమునా నదీ జలాలను తెప్పించారట. గుడి లోపల ఉన్న దేవతామూర్తులలో అద్భుతమైన జీవకళ ఉట్టిపడినట్లు ఉంటుంది. నిజంగా దేవతామూర్తులే వచ్చి ఉన్నారా అన్నట్టుగా ఉంటుంది. అయ్యప్ప స్వామి, శివపార్వతి, గణపతి స్వాముల వారు, శ్రీనివాస పద్మావతి స్వామి, రాధాకృష్ణ, జగన్నాథ స్వామి, సుభద్రాదేవి, బలరామ స్వాములు, లక్ష్మీనారాయణ స్వామి, అలాగే ప్రముఖ స్వామి మహారాజ్, ప్రశస్త స్వామి మహారాజ్ విగ్రహాలు కూడా మనకు దర్శనమిస్తాయి. అలాగే మనకు ముఖ్యంగా పురుషోత్తమ భగవాన్ శ్రీ స్వామినారాయణ్, అక్షర బ్రహ్మ, శ్రీ గుణాతీతానంద స్వామి వారి విగ్రహాలు మధ్యలో మనకి దర్శనమిస్తాయి. అబుదాబిలో బాబ్స్ హిందూ మందిర్ వెళ్ళడానికి ఎటువంటి రిజిస్ట్రేషన్ లేదు, అలాగే ఎంట్రీ టికెట్ కూడా ఏమీ లేదు. హిందూ మందిర్ ఓపెన్ చేసి ఇది 2వ రోజు మాత్రమే. మేము కూడా డౌట్తోనే వెళ్ళాము ఏదైనా రిజిస్ట్రేషన్ ఉంటుందా అని. అక్కడ చూస్తే ఎటువంటి రిజిస్ట్రేషను లేదు, ఎంట్రీ టికెట్ లేదు, డైరెక్ట్గా దర్శనానికి పంపించేశారు. చాలా కన్నుల విందుగా దర్శనం జరిగింది. మీరు వెళ్ళాలని అనుకునేవారు అలాగే వెళ్ళిపోవచ్చు, హ్యాపీగా దర్శనం చేసుకోవచ్చు.
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ సలహాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. ఒక లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.